8వ అధ్యాయం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండేది. అంతటా దేవుని ఎదుట నిలుచు ఏడుగురు దేవదూతలను చూచితిని. వారికి 7 బూరలు ఇయ్యబడెను. మరియు నేను చూడగా సువర్ణ ధూపార్తి పట్టుకొనిన వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువుగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడును. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైన నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములను కలిగెను. అంతటా 7 బూరలు పట్టుకొని ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడేది. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమి మీద పడవేయబడును. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయాను. చెట్లలో 3వ భాగము కాలిపోయాను. పచ్చగడ్డి అంతయు కాలిపోయాను. 2వ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడును. అందువలన సముద్రంలో 3వ భాగము రక్తవర్ణమాయను. సముద్రంలో ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను. ఓడల్లో 3వ భాగము నాశనమాయను. 3వ దూత బూర ఊదినప్పుడు దివిటి వల్ల మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల యొక్క 3వ భాగం మీదను నీటి పుక్కల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. దాని వలన నీళ్లలో 3వ భాగము మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషుల్లో అనేకులు చచ్చిరి. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లు, పగటిలో 3వ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండునట్లును, రాత్రిలో 3వ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో 3వ భాగము కొట్టబడెను. మరియు నేను చూడగా ఆకాశమందున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న 3 దూతల బూరల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. 9వ అధ్యాయం. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీదకి రాలిన ఒక నక్షత్రమును చూచితిని. అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధములు తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ భూమి మీదకి లేచెను. అగాధంలో నుండి లేచెను. అగాధంలో నుండి లేచిన పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదికి వచ్చెను. భూమిలో నుండి తేళ్లకు బలమున్నట్టు వాటికి బలం ఇయ్యబడెను. మరియు నొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమి పైన గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షములకైనను హాని చేయకుండా వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. మరియు మనుషులను చంపుటకు వాటికి అధికారం ఇయ్యబడలేదు, కానీ 5 నెలల వరకు వారిని బాధించుటకు అధికారం ఇయ్యబడెను. బాధించుటకు వాటికి అధికారం ఇయ్యబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనుషుని కొట్టినప్పుడు బాధ వలె ఉండును. ఆ దినములలో మనుష్యులు మరణమును వెదకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. చావ వలన ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. ఆ మిడతల యొక్క రూపము యుద్ధమునకై సిద్ధపరచబడి ఉండిన గుర్రములను పోలి ఉన్నవి. బంగారం వలె మరియు కిరీటములు వాటి తలలకుండెను. వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి. వాటి పండ్లు స్త్రీల తలవెంట్రుకలు వంటి తలవెంట్రుకలు వాటికి ఉండెను. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను. ఇనుప మైమరువుల వంటి మైమరువులు వాటికి ఉండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తుచున్నట్టి విస్తారమైన గుర్రముల రథముల ధ్వని వలె ఉండెను. తేళ్ల తోకలకుండునట్టి తోకలను కొండ్లును వాటికి ఉండెను. 5 నెలల వరకు మనుషులను హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను. పాతాళపు దూత వారిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో అబద్దోనని వానికి పేరు. గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపోల్లయోను. మొదటి శ్రమ గతించెను.
ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తరువాత వచ్చును. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము, యూఫ్రటీసును మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుము అని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. మరియు మనుషులను చంపుటకు అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉన్న ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. మరియు గుర్రపు రథముల సైన్యం, గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు, వారి లెక్క ఇంతయని చెప్పుట వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగు చూచితిని, ఆ గుర్రముల రూపము సింహముల రూపము వలె ఉండెను. గుర్రముల రూపము సింహముల రూపము వలె ఉండెను. వాటి నోళ్ల నుండి అగ్నియు ధూమ గంధకములను బయలువెడలుచుండెను. మనుషుల్లో 3వ భాగము ఈ 3 దెబ్బల చేత, అనగా వాటి నోటి నుండి బయలువెడలు అగ్ని ధూమ గంధకముల చేత మనుషుల్లో 3వ భాగము చచ్చెను. మరియు ఆ గుర్రముల మీద కూర్చున్న వారికి నిప్పు వలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, కందక వర్ణముల మైమరువులు ఉండెను. ఆ గుర్రముల యొక్క బలము వాటి నొసళ్ళ యందును తోకల యందును ఉండెను. ఏలయనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవైనందున వాటి చేత మనుషులకు హాని చేయును. మరియు ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దెయ్యములను చూడను నడువను శక్తి లేనివై, బంగారము, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్లు వారు మారు మనసు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయమంత్రములను, జార చోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కారు.